హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శివరాత్రి రోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలేదు, సో ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినాము. మా పాప చూడండి ఇంకా వీడియో తీస్తుంటే యాక్టివిటీస్ చూడండి ఎట్లా చేస్తుందో. ఇంకా టెంపుల్ వచ్చేసి పక్కన విలేజ్లో అయితే ఉంటుంది, సో అక్కడికైతే వెళ్తున్నాము. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో లేదో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ అయితే లేను, ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు అయితే ఉన్న చాలా టైమ్స్, కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే అసలు ఒక్కసారి కూడా ఉండలేదు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూడండి రష్ అయితే చాలా ఉంది. ఇంకా కార్ పార్కింగ్కి అయితే వెళ్తున్నాము. సో కార్ అయితే సైడ్కి అయితే పార్క్ చేసేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళినాము. ఫుల్ అంటే ఫుల్ రష్ కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. మా పాప చూడండి ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా పులిహోర అయితే తింటుంది. అండ్ అక్కడ జనాల దగ్గరికి అయితే ఊకే పోతూనే ఉంది. అందరినీ పోయి అక్కడ ఇక్కడ వాళ్ళతోనైతే టైంపాస్ చేస్తుంటుంది మా పాప. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే మా ఆయన నేను బాగాలేను తీయొద్దు అని అంటున్నాడు. ఆయన కూడా అట్లే తీస్తున్నా నవ్వుకుంటూ. ఇంకా మా పాప కూడా మంచిగా వీడియోకి అయితే పోజ్ ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ పులిహోర లడ్డు కూడా తినేసినాము. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగేసినాము. అందరు ఇక్కడ పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఈ టెంపుల్కి చాలా డేస్ నుండి వెళ్దామని అనుకుంటే ఫైనల్గా అయితే శివరాత్రి రోజు అయితే కుదిరింది. అండ్ మేము వెళ్ళడం కూడా ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని షాప్స్ కూడా పెట్టారు. సో మేమైతే ఎక్కువ అయితే అసలు ఏం తీసుకోలేదు, ఏం తీసుకోవాలని అయితే అనిపించలేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. ఇంకా అక్కడ అన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి అసలు ఈ డాల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే అవి చూస్తే అస్సలు ప్రాణమే ఆగదు, ఎన్ని ఉన్నా కొనాలనిపిస్తుంది. ఈ సాఫ్ట్ టాయ్ అయితే ఎంత క్యూట్ ఉందో, నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. కానీ తీసుకోలేదు. అది 300 రూపీస్ అయితే చెప్పారు, సో అందుకోసం అయితే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఈ టెడ్డీ బియర్ అయితే 700 చెప్పింది. కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది, సో అందుకోసం ఇంకా లాస్ట్ టైం జాతరకి వెళ్ళినప్పుడు అయితే ఒక టెడ్డీ బియర్ అయితే కొనుక్కున్నా. అది 250కే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది, సో అందుకోసం ఇంకా ఇది అయితే తీసుకోలేదు. ఒక రౌండ్ అయితే మొత్తం తిరిగేసినాము. తర్వాత ఇంకా ఇక్కడ స్ప్రింగ్ పొటాటో ఉండే, సో అందుకోసం ఇంకా అది తిందాం అన్నట్టు అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉండే, మరి అంత మంచిగా లేకుండా అయితే లేదు. సో మంచిగానే ఉంది, నాకు కూడా నచ్చింది. సో ఇంకా స్ప్రింగ్ పొటాటో తిన్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.